చేతులు కూడా ఇనుముది రావచ్చు, కాళ్ళు ఇనుముది రావచ్చు, అసలు గుండె అవసరం లేదు, రక్తం అవసరం లేదు, ఏం అవసరం లేదు. బికాస్ యువర్ బ్రెయిన్ ఈజ్ వాట్ యు ఆర్. వాటిని హ్యూమనాయిడ్స్ అని లేకపోతే పోస్ట్ హ్యూమన్స్ అని పిలుస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. ఇది ఆల్రెడీ జరుగుతుంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దాంట్లో కుమ్మరిస్తున్నారు. అందరికీ ఇంకా యాక్సెసిబుల్ రాలేదు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. ఒక చిప్లో మీకున్న కాన్షియస్నెస్ మొత్తాన్ని కూడా ఎక్కించే ప్రయత్నం. అండ్ దిస్ సిస్టమ్, ఈ సిస్టమ్ను చూసుకుని ఆ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పోసిన వాళ్ళు అనుకుంటున్నారు, ఓ ఇక మేము ఎప్పుడు చచ్చిపోము అని అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటే సింహాసనాసీనుడైన వాడు వారిని చూసి నవ్వుతున్నాడు, స్మైల్ కొడుతున్నాడు. ఇస్మాయిల్ అంటున్నాడు. ఏరా మీరు ఎడబోతారు, ఏం చేస్తారు? నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను, ఇదిగో నా కుమారుడు, ఆయన సియోనులో నుండి ఆయన రాజ్యం ఏలటానికి వచ్చాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడకు తండ్రి. ఆయన ఎలా వస్తాడో తెలుసా? సేవకుడై వస్తాడు. ఇప్పుడు మూడవ మాట, ఆలయంలో జీవుడు పోయే క్రమంలో ఆ నశించిపోవటానికి గల కారణం తోటలో ఉన్న శోధకుడు. అయితే ఈ